ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరు క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 27th లెసన్ చెప్పుకోబోతున్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. మరొకసారి మీరు మాకు ఇచ్చిన తరుణముకై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా మీరు అక్కడ కొరకు మేము ఏ విధంగా సిద్ధపడాలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరే సిద్ధపరచమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ 10 మంది కన్యకలు, ద 10 వర్జిన్స్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు, మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 1 to 13. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మాథ్యూ 25th chapter 13th verse. Watch therefore, for ye know neither the day nor the hour wherein the Son of Man cometh. సో అందరు మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాము మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్లో మనము తప్పిపోయిన గొర్రె గురించి మరియు పోగొట్టుకున్న నాణం గురించి మనం నేర్చుకున్నాం కదా. 100 గొర్రెలు ఉన్నటువంటి మందలో నుంచి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ కాపరి దాని గురించి ఏ విధంగా వెతికాడు. అది దొరికినప్పుడు అతడు సంతోషంతో తన భుజముల మీద వేసుకొని వచ్చి తన సంతోషంను స్నేహితులతో పొరుగువారితో పంచుకున్నాడని మనం ఆ లెసన్లో చూసుకున్నాం కదా. ఇంకొక స్త్రీ కూడా తనకి కలిగిన 10 నాణములలో నుంచి ఒక నాణం పోగొట్టుకున్నప్పుడు ఆమెకి అది తిరిగి దొరికినప్పుడు ఆమె తన స్నేహితులతో కూడా తన పొరుగువారితో కూడా తన సంతోషాన్ని పంచుకుంది కదా. ఆ ఉపమానం యొక్క భావము యేసయ్య ఏం చెప్పాడు? మారుమనసు పొందుకొని ఒక పాపి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందని యేసయ్య చెప్పాడు కదా. ఇంకా లెసన్లో మనం ఇంకేం నేర్చుకున్నాము? యేసయ్యే మన మంచి కాపరి. ఏ విధంగా అయితే తప్పిపోయిన గొర్రెను కాపరి కాపాడి తీసుకొచ్చాడో మనం కూడా పాపంలో తప్పిపోయి ఉన్న సమయంలో, పాపం ద్వారా దేవునికి దూరంగా ఉన్న సమయంలో మన మంచి కాపరి అయిన యేసయ్య మన కొరకు ఈ లోకంలో వచ్చి మన కొరకు తన ప్రాణంను అర్పించుకొని మనల్ని కాపాడాడు. కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అది లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మనం దేవుని రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలి అని యేసయ్య ఒక ఉపమానం ద్వారా చెప్పాడనమాట. అది ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. జనరల్గా మీరు జర్నీ చేస్తూ ఉంటారు కదా, ప్రయాణాలలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా సిద్ధపడతారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? ఫస్ట్ మీరు ఆ స్థలానికి వెళ్ళవలసిన ఆ ప్లేస్ ఏదైతుందో దానికి టికెట్ తీసుకుంటారు. అదే సమయంలో ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ నైట్ టైంలో ప్రయాణం చేయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చేరుకోవాల్సిన ప్లేస్ మిడ్ నైట్లో వస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? చాలా మెలకువగా ఉంటారు కదా. ఒకవేళ బై ఛాన్స్ ఆ ప్లేస్ రావడానికి లేట్ అయినప్పుడు ఒకవేళ నిద్రించామనుకోండి, పడుకున్నామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? మనం ఒకవేళ మెలకువగా లేకపోతే ఆ స్థలానికి మనం చేరుకోలేము, ఆ స్థలం దాటిపోతుంది కదా. కాబట్టి మన ప్రయాణంలో ఎలా ఉంటాం? మనము జనరల్గా చాలా మెలకువగా ఉంటాం కదా. అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి మన ప్రయాణం ఉంటున్న సమయంలో మనం ఏ విధంగా మెలకువగా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేసి ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ లెసన్ని చాలా శ్రద్ధగా వినాలి. అయితే ఈ ఉపమానంలో యేసయ్య ఏమని చెప్తాడంటే, పరలోక రాజ్యము దివిటీలతో కూడా తమ పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలని పోలి ఉన్నది అని చెప్తాడనమాట. అయితే కన్యకలు అంటే ఎవరు? కన్యకలు అంటే మ్యారేజ్ కానీ పెళ్ళి కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారిని కన్యకలు అంటారనమాట. ఇంగ్లీష్లో వర్జిన్ అంటారు, అండ్ అన్మ్యారీడ్ ఉమెన్. అయితే ఈ 10 మంది కన్యకలు ఇప్పుడు పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరారనమాట. ఇందులో
5 మంది కన్యకలు బుద్ధి లేని వారు, 5 మంది కన్యకలు బుద్ధిగల కన్యకలు అనమాట. యాక్చువల్గా వీళ్ళని ఎందుకు బుద్ధి లేని కన్యకలు అన్నారంటే వీళ్ళు దివిటీలతో పాటు కూడా వారు నూనెని తీసుకొని వెళ్ళరనమాట. యాక్చువల్గా ఇప్పుడు దివిటీలు ఉన్నాయి కదా, అవి సడన్గా ఆరిపోయాయి అనుకోండి, వాటిని వెలిగించుకోవడానికి నూనె కావాలి కదా, కానీ వీళ్ళలా నూనెని తీసుకెళ్లారనమాట. కాబట్టి వీళ్ళని బుద్ధి లేని కన్యకలు అంటారు. ఈ బుద్ధిగల కన్యకలు మాత్రం వాళ్ళ దివిటీలతో పాటు తమ సిద్ధలలో కూడా నూనెని తీసుకొని వెళ్తారనమాట. జనరల్గా అయితే యూదుల వివాహాలన్నీ కూడా నైట్ టైంలో జరుగుతాయి అనమాట. నైట్ టైంలో జరుగుతాయి. సో పెళ్లి కుమార్ని తరఫు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దారి పొడవునా కూడా వారు కేకలు వేస్తూ వస్తారనమాట. అంటే నైట్ టైం కదా, అందరు పడుకుంటారు కదా, సో వారిని మేల్కొల్పడానికి వారు కేకలు వేస్తూ వస్తారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేసి వాళ్ళు ఆ విధంగా కేకలు వేస్తూ వస్తారు. అయితే పెళ్లి కుమార్తె తరఫున వాళ్ళు కొంతమంది వారు ఆయనని ఎదుర్కోవడానికి వెళ్ళాలన్నమాట. సో ఈ 10 మంది కన్యకలు కూడా అదే విధంగా పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వారు బయలుదేరారనమాట. అయితే దివిటీలు అంటే యాక్చువల్గా మీకు తెలుసు కదా, దివిటీలు అంటే దీపం, ఇంగ్లీష్లో ల్యాంప్ అంటారు. ఇవి సిద్ధలు అనమాట, వెజిల్ ఆఫ్ ఆయిల్. ఈ సిద్ధల్లోని నూనెను పోసుకొని ఈ దివిటీలలోని దీపాన్ని వెలిగిస్తారనమాట. అయితే ఈ ఉపమానంలో యేసయ్య ఏమని చెప్తాడంటే పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం జరిగినప్పుడు ఏమైందంటే అది రాత్రి వేళ కాబట్టి ఈ కన్యకలందరూ కూడా కునికి నిద్రించారనమాట. అయితే వాళ్ళు ఆ విధంగా పడుకున్నప్పుడు సడన్గా మధ్యరాత్రిలో ఒక కేక వినబడుతుంది, ఒక శబ్దం వినబడుతుంది. ఏమనంటే ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనడానికి రండి అనేసి శబ్దం వినబడుతుంది అనమాట. అలా శబ్దం వినబడినప్పుడు ఈ కన్యకలందరూ కూడా లేచి వారు తమ దివిటీలని చెక్కబెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే సడన్గా ఈ బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోవడం ప్రారంభమవుతాయి. అవి ఆరిపోవడం చూసి ఈ బుద్ధిగల కన్యకల దగ్గర వాళ్ళు కొంచెం నూనె ఇవ్వండి అనేసి వీరిని అడుగుతారనమాట. కానీ బుద్ధిగల కన్యకలు ఏమని చెప్తారంటే మాకు మీకు ఆ నూనె సరిపోదేమో, కాబట్టి మీరు ఏం చేయండి అంటే అమ్మేవారి దగ్గరికి వెళ్ళి మీరు నూనెని తెచ్చుకోండి అనేసి చెప్తారనమాట. అయితే ఆ బుద్ధిగల కన్యకలు వాళ్ళు నూనెతో పాటు దివిటీలతో పాటు సిద్ధంగా ఉన్నారు కదా. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు నూనెని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. అయితే వీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడితో పాటు కూడా లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ తలుపు మూయబడుతుంది అనమాట. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం జరిగింది, బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడితో పాటు విందుకు వెళ్ళిపోయారు కదా, ఇంకా వీళ్ళు ఏమైంది, వీళ్ళు ఇప్పుడు బయట విడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు విచారంతో బాధతో ఉన్నారు. వీరు ఇంకా కేకలు వేస్తున్నారు, అయ్యా అయ్యా అని కూడా వారు కేకలు వేస్తున్నారనమాట. చూడండి, అయితే ఇప్పుడు వారు ఆ తలుపు దగ్గర నిలబడి కేకలు వేస్తున్నారు, అయ్యా అయ్యా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి, మమ్మల్ని కూడా లోపలికి రానివ్వండి అనేసి కేకలు వేస్తూ చూడండి ఏడుస్తున్నారు. కానీ అప్పుడు పెళ్లి కుమారుడు లోపల నుంచి చెప్తాడనమాట, నేను మిమ్మల్ని ఎరగను అనేసి నిశ్చయంగా చెప్పుచున్నాను అనేసి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమైంది, వీరి బుద్ధిహీనతని బట్టి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి యేసయ్య చెప్తాడు, ఏ దినమో ఏ గడియో తెలియదు కాబట్టి, మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మీరు కూడా మెలకుగా ఉండుడి అనేసి యేసయ్య చెప్తాడనమాట. చూడండి, బుద్ధిగల కన్యకలు వారు సిద్ధపాటుతో ఉన్నారు కాబట్టి, మెలకుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విందుకి లోపలికి కొనుక్కోబడ్డారు కదా, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదా. ఈ లెసన్లోని ముఖ్యమైన విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ లెసన్లో ముఖ్యంగా మనం 3 విషయాలు నేర్చుకుంటున్నాం అనమాట. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే, మనము ప్రభు యొక్క 2వ రాకడ కొరకు బుద్ధిగల కన్యకల వల్లే సిద్ధపడి ఉండాలి. వి షుడ్ బి రెడీ ఫర్ ద లార్డ్స్ సెకండ్ కమింగ్ యాజ్ ది వైస్ వర్జన్స్ కదా. ఇప్పుడు యేసయ్య 2023 సంవత్సరాల క్రిందటే ఈ లోకంలో ఫస్ట్ సారి వచ్చాడు. ఆయన మొదటిసారి ఎందుకు వచ్చాడు, పాపులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు 2వసారి మధ్యాకాశంలో మేఘముల మీద రాబోతున్నాడు అనమాట. ఎందుకైనా 2వసారి వస్తాడు, ఎందుకంటే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తారో వారిని తీసుకొని వెళ్ళడానికి యేసయ్య 2వ రాకడలో వస్తాడనమాట. సో ఆ రాకడ కొరకు
మనం సిద్ధపడి ఉండాలి. మనం ఏ విధంగా సిద్ధపడతాము? ఒక వ్యక్తి ప్రభు రాకడలో ఎత్తబడాలంటే అతడు మారుమనసు పొంది రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాడిగా ఉండాలి. కాబట్టి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఆయనను ఎదుర్కోవడానికి ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రక్తంలో కడగబడుతూ సిద్ధంగా ఉండాలి. బుద్ధిగల కన్యకల వల్ల సిద్ధంగా ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వారి దివిటీలతో పాటు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అతన్ని ఎదుర్కోవడానికి వారి దీపంలో ఆరిపోకుండా వారి సిద్ధంలో నూనె నింపుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి ఎంతో శ్రద్ధతో ఎంతో జాగ్రత్తగా వారు సిద్ధపడి ఉన్నారు కదా. కాబట్టి యేసయ్య వస్తున్నప్పుడు కూడా మనం కూడా ఆయనను ఎదుర్కోవడానికి ఆ బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధంగా ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే మనం బాధ్యతారహితంగా ఉండకూడదు. బుద్ధిహీనులైన కన్యకల వలె మనం చేసే పనులని నిర్లక్ష్యం పెట్టొద్దు. వి షుడ్ నాట్ బి ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇగ్నోర్ వాట్ టు బి డన్. అక్కడ బుద్ధిహీనులైన కన్యకలు ఏం చేశారు? వారికి సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు యాక్చువల్గా పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం జరిగింది కదా, అయినా కూడా వారు ఆలస్యం జరిగినప్పుడు కూడా వారి దగ్గర నూనె లేకున్నా కూడా వారు నూనెను తెచ్చుకోలేదు. వారు ఒక సిద్ధపాటుతో కలిగి లేరు. వాళ్ళు యాక్చువల్గా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలి? ఆ బుద్ధిహీనులైన కన్యకల వలె మనం ఉండొద్దు. వారికి సమయం ఉన్నా కూడా వారు సరిగ్గా సిద్ధపడలేదు కాబట్టి వారు విడిచిపెట్టబడ్డారు కదా. మనకు కూడా సమయం ఉంటున్నప్పుడే మనం ఏం చేయాలి? మనం మారుమనసు పొందుకోవాలి. మనకు సమయం ఉంటున్నప్పుడే మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన కొరకు మనం పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ సమయం దాటిపోయిందనుకో, ఆ తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా? ప్రభుని రాకడలో మనం ఎత్తబడకుండా విడిచిపెట్టబడ్డాం అనుకోండి, అప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఆ బుద్ధిహీనులైన కన్యకల వలె మనం కూడా విడిచిపెట్టడానికి ఆ విధంగా మనం ఉండొద్దు. మనం ప్రభు రాకడలో ఎత్తపడే పిల్లలుగా మనం ఉండాలి. సమయం ఇచ్చినప్పుడే మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడాలి. థర్డ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే వి షుడ్ బి ఆల్వేస్ అవేక్. మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. కాబట్టి వి షుడ్ ఆల్వేస్ బీ అవేక్ యాజ్ వి డు నాట్ నో వెన్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్. మెలకువగా ఉండడం అంటే ఏంటి? మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా అలా మెలకు ఉండడమా? అది కాదు. మనం ఆత్మలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏ గడియలో ప్రభు వస్తాడో మనకు తెలియదు కదా. అక్కడ యేసయ్య చెప్పాడు, ఏ సమయం ఏ గడియో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి అన్నాడు. ఇప్పుడు ప్రభు మండే ట్యూస్డే వెనస్డే అలా వస్తాను, లేకపోతే పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో వస్తాను, లేకపోతే ఈ టైంలో వస్తాను అలా ఏమన్నా చెప్పారా? అలా చెప్పలేదు కదా. ఏ సమయమో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి అన్నారు. కాబట్టి మనం ఎలా మెలకువగా ఉండాలి? మనం ఆయన ప్రేమ యందు నిలబడి ఆయనలో విశ్వాసం కలిగి ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని ఆయన మీద మనం ఒక నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయనతో కూడా మనం ఎత్తబడాలి. కాబట్టి మనం అందరం ఆ విధంగా సిద్ధపడదామా? సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదా. ఇందులోని యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో యాక్టివిటీ ఏంటంటే మీరు ఈ విధంగా దివిటీని తయారు చేయాలి. దివిటీని తయారు చేసి మీరు ఈ విధంగా బుక్లో స్టిక్ చేసుకోండి. ఇది డ్రాయింగ్ కాదు. ఇట్లా తయారు చేసి ఇక్కడ మీరు ఏమని రాయాలంటే మన ప్రభుని ఎదుర్కొనుటకు సిద్ధపడదాము అని రాయండి. వి షుడ్ బి రెడీ టు మీట్ అవర్ లార్డ్ అని ఇంగ్లీష్లో రాసుకోండి. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వారికి మీరు మమ్మల్ని నడిపించినందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ప్రభా, నిజంగా రెండో రాకడలో మీరు రాని ఉండగా నైనా మేమందరం కూడా పిల్లలు కూడా ప్రభా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీతో కూడా ఎత్తబడడానికి ప్రభా మీరే మమ్మల్ని మీ ఆత్మ ద్వారా సిద్ధపరిచి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.